మరి బడ్జెట్ అనే వర్డ్ అఫీషియల్గా అధికారికంగా ఎక్కడన్నా మన భారతదేశంలో మెన్షన్ చేశారా అనేది వస్తుంది. సో ఆల్రెడీ ఇది న్యూ ఆస్పిరెంట్స్కి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది, బట్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో అంత ఎగ్జైటింగ్ అనిపించేది, ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలుసు సార్, మేము భారత రాజ్యాంగం చదివాము. ఎస్, అఫీషియల్గా ఎక్కడా కూడా బడ్జెట్ అనే వర్డ్ అనేది మెన్షన్ చేయలేదు. దే హ్యావెంట్ మెన్షన్ కాల్ ద బడ్జెట్ వర్డ్, పదం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశారు? అకార్డింగ్ టు ఆర్టికల్ 112 భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ ఏదైతే ఉందో, ప్రకరణ అనేది ఏదైతే ఉందో, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. కంగారేం పడాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించిన నోట్స్ అనేది నెక్స్ట్ స్లైడ్లో ఉందమ్మా. వార్షిక ఆర్థిక ప్రకటన అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సార్ మీరు బడ్జెట్ అంటున్నారు, అది ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిందా, కరెంట్ ఇయర్కి సంబంధించిందా, లేదంటే అప్కమింగ్ భవిష్యత్ ఏదైతే సంవత్సరానికి సంబంధించిందంటే ఎస్, ఆర్టికల్ 112 ప్రకారంగా చూసుకుంటే ఫోర్త్ కమింగ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఫోర్త్ కమింగ్ ఇయర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, రాబోయే సంవత్సరానికి. అందుకే చూడండి, ఈ యొక్క ఏప్రిల్ 1 నుంచి మనకి ఫినాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ 1 నుంచి కదా. మన బడ్జెటరీ ప్రిపరేషన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో తెలుసా? సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ప్రీ ప్రిపరేషన్స్ అనేది ఏదైతుందో ఈ యొక్క సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా ఫిబ్రవరి 1న వాళ్ళు ఈ యొక్క బడ్జెట్ అనేది ఈ యొక్క ప్రజెంట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకో. అంటే ఈ బడ్జెట్కి సంబంధించిన డిబేట్ అనేది ఏదైతుందో, బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్ అనేది ఏదైతుందో, ఆ యొక్క చర్చల సమావేశం అనేది ఆల్మోస్ట్ 2 months అనేది తీసుకొని ఫైనల్గా ఆ బడ్జెట్ అనేది ఎప్పటి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారమ్మా, ఎప్పటి నుంచి వాళ్ళు అమలు చేస్తారు అఫీషియల్గా? ఏప్రిల్ 1 నుంచి రాబోయే 12 నెలల వరకు, మార్చ్ 31 వరకు వాళ్ళు బడ్జెట్ అనేది వాళ్ళు కేటాయించడం జరుగుతుంది, అలొకేషన్స్ అనేది చేయడం జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే మాత్రం అకార్డింగ్ టు 112 ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రాబోయే సంవత్సరానికి ప్రభుత్వానికి సంబంధించిన అంచనా అనేది ఏదైతుందో, ఎక్స్పెక్టేషన్స్ ఏదైతున్నాయో, ఎస్టిమేషన్స్ అనేది ఇవి కేవలం అంచనాలు మాత్రమే అమ్మా. సో ఎగ్జాక్ట్గా బడ్జెట్ అనేది కేటాయించదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. దానికి సంబంధించి చూద్దాం. సో బడ్జెట్ అనేది బొగాట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. బ్యాగ్ అని అర్థం. భారత రాజ్యాంగంలో 112వ అధికరణలో బడ్జెట్ అనే పదానికి బదులు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదాన్ని వాడారు. సో నిర్ణీత సమయానికి చేయబోయే వ్యయాన్ని, దానికి సమకూర్చుకునే ఆదాయాన్ని మనము సూచించును. చెప్పే కదా, నిర్ణీత సమయంలో ఒక కన్ఫైన్డ్ టైం పీరియడ్ 12 monthsలో మనము ఏదైతే రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్. సో సాధారణ బడ్జెట్ని ప్రతి నెల ఫిబ్రవరి నెలలో సమర్పించడం జరుగుతుంది, మీ అందరికీ తెలిసింది కదా. సో అంతకుముందు ఫిబ్రవరి 28th 29th ప్రజెంట్ చేసేవాళ్ళు, తర్వాత వచ్చేసి ఫిబ్రవరి 1st ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో భారత్లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమైంది, మార్చ్ 31న ముగుస్తుంది. భారత తొలి బడ్జెట్ను షణ్ముగం షెట్టియార్, ఎవరమ్మా? 1947లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ను ప్రజెంట్ చేసింది ఎవరమ్మా? షణ్ముగం షెట్టియార్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిందంతా కూడా జస్ట్ వాట్ వి కాల్ ఇంట్రొడక్షన్ మాత్రమే, డెఫినేషన్, అవగాహన మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా, ఇప్పటి నుంచి నెక్స్ట్ సెషన్, ఈ సెషన్ అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించిన చారిత్రాత్మక అంశాలు, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోదాము. చారిత్రాత్మక నేపథ్యం అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించి కొన్ని హిస్టారికల్ ఆస్పెక్ట్స్ తెలుసుకుంటే మంచిదమ్మా. డెఫినెట్గా మనకి ఒక్కొక్కసారి చెప్పలేం, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్ అడగకపోవచ్చు, కానీ ఇక్కడ చాలామంది మేము ఇంటిగ్రేటెడ్ SSC లాంటి ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం సార్. ఓకేనా, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాం. మాకు జనరల్ స్టడీస్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో జనరల్ స్టడీస్ అనేది ఏదైతుందో ఆ జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ కూడా మేము ప్రిపేర్ అవుతున్నాము అన్న వాళ్ళకి ఈ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి చెప్పలేం, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్స్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నౌ కమింగ్ టు ద చారిత్రాత్మక నేపథ్యం. అసలు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బడ్జెట్ని ప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరు? నాకు తెలిసినంతవరకు చాలామందికి తెలిసి ఈ వ్యక్తి జేమ్స్ విల్సన్. ఎవరైతే ఆదాయ పన్ను ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకి 12,75,000 వరకు ఈ యొక్క పన్ను మినహాయింపు అనేది ఉంది, తెలుసు కదా. ఆ యొక్క పన్ను ఇన్కమ్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈ జేమ్స్ విల్సనే.
ఆదాయ పన్ను అనేది పరిచయం చేసింది మన భారతదేశానికి బ్రిటిష్కి సంబంధించిన అఫీషియల్ ఎవరమ్మా? జేమ్స్ విల్సన్. అలా 1860లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ యొక్క బ్రిటిష్ ప్రావిన్సెస్లో, ఆ యొక్క బ్రిటిష్ రాచరికపు రాజ్యాలలో మద్రాస్ అని చెప్పి, కలకత్తా అని చెప్పేసి తెలుసు కదా మీకు, బాంబే, బెంగాల్, మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఏదైతున్నాయో అలా మొట్టమొదటిసారిగా బెంగాల్లో బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరమ్మా? జేమ్స్ విల్సన్ అనే సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఆరిజిన్ నేపథ్యంలో మనం ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆల్రెడీ ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. మన స్వతంత్ర భారతదేశంలోనమ్మా ఇండిపెండెంట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరమ్మా? షణ్ముగం చెట్టియార్. ఐ థింక్ మీరు ఇది చాలా చదివే ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రి. ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఇండియన్ ఇండిపెండెన్స్ వాస్ ప్రెజెంటెడ్ బై ఆర్కే షణ్ముగం చెట్టియార్ ఆన్ 26th November 1947. పోస్ట్ ఇండిపెండెన్స్ అన్నానమ్మా. నేను రాజ్యాంగం అని చెప్పలేదు, కాన్స్టిట్యూషన్ అమల్లో ఎఫెక్ట్లోకి వచ్చిన దగ్గర చెప్పలేదు, పోస్ట్ ఇండిపెండెన్స్. సో టోటల్ ఎక్స్పెండిచర్ అండర్ ద బడ్జెట్ వాజ్ 197 crores. ఇందులో సగానికంటే ఎక్కువగా మనము డిఫెన్స్ అంటే రక్షణ రంగంలోనే మనం ఎక్కువగా వ్యయం చేసామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఎక్కడొకక్కడ మీకు తగిలే ఉంటుంది ఈ పాయింట్. సో 1947లో సగానికంటే ఎక్కువ కేటాయింపులు రక్షణ రంగానికే మనం కేటాయించామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది కాబట్టి ఆ టైంలో కొంచెం అల్లకల్లోలాలు అనేది ఏర్పడ్డాయి కాబట్టి పాకిస్తాన్కి మనకి ఎక్కువగా రక్షణ రంగానికి కేటాయించారు. షణ్ముగం చెట్టియార్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ఇండియా బికమ్ ఏ రిపబ్లిక్, జాన్ మత్తై ఎప్పుడైతే మనం రిపబ్లికన్ కంట్రీగా మనం అవతరించామో, రిపబ్లికన్ అంటే ఏంది? గణతంత్ర రాజ్యం అనేది ఎప్పుడమ్మా? ఎస్, ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా, 1950 Jan 26న మన గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడం జరిగింది. స్వతంత్ర రాజ్యం కాదు, గణతంత్రం. ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ తెలుసు అనుకుంటా కదా. ఎస్, ఎప్పుడైతే మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందో, కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జాన్ మత్తై వాజ్ ద పర్సన్ ఆర్ వాజ్ ద మినిస్టర్ హూ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ ఇన్ ఇండియా. అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో, గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినారమ్మా. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, జాన్ మత్తై. ఐ థింక్ యూ కెన్ సీ దట్ ఫేస్. ఓకే, ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు తెలుసు అనుకుంటే కదా. ఎస్, ఐ థింక్ పీపుల్ ఆల్రెడీ. సో సర్వ్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ రైల్వే మినిస్టర్ అండ్ ప్రెజెంటెడ్ టు బడ్జెట్ యాజ్ ఏ ఫినాన్స్ మినిస్టర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ 1956 he became the founding president of the governing body of the NCR. ఇవన్నీ వదిలేసేయండి అమ్మా. సో ప్రపోజ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. 1950లో ప్రణాళిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది, గుర్తుందా లేదా? ప్రణాళికలో చదివేటప్పుడు మనం ఉంటాం 1950లో ప్రణాళిక సంఘం అనేది ఏర్పడింది అని చెప్పేసి. ఎవరి యొక్క ఆధ్వర్యంలో? జాన్ మత్తై. సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ ద బడ్జెట్ 1950లోనే మనకి ప్రజెంట్ చేశారన్న సంగతి గుర్తు. ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో నేను కేవలం డైరెక్ట్గానే నిర్మలా సీతారామన్కి సంబంధించిన బడ్జెట్, యూనియన్ బడ్జెట్ చదువుతానంటే కుదరదమ్మా. ఖచ్చితంగా దీని గురించి కూడా మీరు అవగాహన చేసుకోవాల్సిందే.